పరిశ్రమ ప్రైవేటీకరణను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వర్ధిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. అమ్మేదే ఎవడరా, ఉదేది ఎవడురా, అమ్మేదే ఎవడరా, అమ్మేదే ఎవడరా, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. నశించాలి నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి, కార్మిక వర్గం పట్ల నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన వారిని వెంటనే విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించినటువంటి 4200 మందిని వెంటనే పనిలోకి, వెంటనే పనిలో. వడ్డిపల్లి చెంగయ్య, CITU జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి 4200 మంది కార్మికుల్ని అక్కడ ఉండేటటువంటి యంత్రాంగం తొలగించడం జరిగింది. ఈ యొక్క కార్మికులు 4200 కార్మికుల్ని తొలగించి వాళ్ళు వీధులు పడేటటువంటి పరిస్థితి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ యొక్క చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తొలగించినటువంటి 4200 మంది కార్మికుల్ని వెంటనే పనిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో ఉండేటటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన దీక్షల్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని వారికి సపోర్ట్గా, వారికి అండగా, వారికి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు పరిశ్రమ అసలు వీళ్ళు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు విశాఖ ఉక్కు పరిశ్రమ మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగు ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఉద్యమాలు చేసి 32 మంది ప్రాణదానం చేసి, ప్రాణాలు అర్పించి అమరులయ్యి ఈ యొక్క విశాఖ ఉక్కుని సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే. ఆ తర్వాత దీంట్లో వచ్చినటువంటి ఆదాయంలో కేంద్ర ప్రభుత్వానికి 42,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్లు, పన్నుల రూపంలో 9,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా చెల్లించడం జరిగింది. ఇటువంటి ఆదాయాలు వచ్చేటటువంటి పరిస్థితిలో ఈ యొక్క పరిశ్రమ కొనసాగుతూ ఉండింది. అయితే ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని నష్టాలు చూపించి ఈ యొక్క పరిశ్రమని అంబానీ లాంటి వాళ్ళకి, కార్పొరేట్లకి దారాదత్తం చేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నినటువంటి పరిస్థితి. ఈ ప్రైవేట్ కంపెనీలు జిందాల్, మిట్టల్, టాటా, వేదాంత, పోస్కో లాంటి ప్రైవేట్ కంపెనీలకు మాత్రం ఇనుప ఖనిజాన్ని కేటాయించడం జరిగింది. కానీ ప్రభుత్వ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమకు మాత్రం ఈ యొక్క ఇనుప ఖనిజ గనుల్ని కేటాయించలేదు. ఇనుప ఖనిజ గనుల్ని కేటాయించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని చెప్పేసి చూపించి ఈ విధంగా దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. పోస్కో లాంటి ఒక దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కోకు సంబంధించినటువంటి సంస్థకి ఒప్పందం చేసుకున్నారు. దీన్ని 13,000 కోట్లకు అమ్మేయాలని చెప్పేసి. అయితే ఒక పరిశ్రమే, ఉక్కు పరిశ్రమే 3,000 కోట్ల రూపాయలు చేసేటటువంటి పరిస్థితి. ఈ పరిశ్రమకు అనుబంధంగా వేల ఎకరాల భూమి ఉంది. మొత్తం ఈ 3 లక్షలు అట్లాగే 1000 ఎకరాల భూముల్ని కలుపుకుంటే 3 లక్షల కోట్లలో దీని ఆదాయం ఉండేటటువంటి పరిస్థితి. కానీ కేవలం 13,000 కోట్లకే దీన్ని అమ్మేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ యొక్క చర్యల్ని ఈ కార్పొరేట్ల జేబులు నింపేటటువంటి పరిస్థితి, వీళ్ళు జేబులు నింపుకునేటటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కుట్రపూరితంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఒప్పంద కార్మికులైనటువంటి వాళ్ళకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా నిలవన వాళ్ళని తొలగించారు. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమలు చేసేవాళ్ళు కార్మికులు మన ఆంధ్ర వాళ్ళే. దీనికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ గవర్నమెంట్గా ఉంది. దీనికి
కూటమి ప్రభుత్వమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా జోక్యం చేసుకుని వెంటనే ఆ ఒప్పంద కార్మికుల్ని విధుల్లోకి చేర్చాలని చెప్పేసి మేము సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి గవర్నమెంటు ఆ రోజు ఎన్నికల్లో విధుల్లో వచ్చినప్పుడు మేము ఉద్యోగాలు కల్పిస్తాం, రకరకాల అన్ని ఉపాధిని కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చి ఎన్నికలు దండుకున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పంద కార్మికులు వేల సంఖ్యలో విశాఖపట్నం పరిశ్రమ తొలగిస్తే వీళ్ళకి కళ్ళు కనపడలేదా అని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఒక ఒప్పంద కార్మికుల్ని వెంటనే విధులకు చేర్పించి ఇంకా విస్తృతంగా కార్మికులను కూడా చేర్పించి వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి